అందరికీ నమస్కారం. మార్కెట్ మ్యాప్ రియాలిటీకి స్వాగతం. లైఫ్‌లో మనం ఎదగాలనుకున్న టైంకి ఎదగాలనుకునటానికి చాలా ఆటంకాలు వస్తాయి. ఏంటంటే బేసిక్‌గా మన లైఫ్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఒక దాని మీద వర్క్ చేద్దామంటే మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరి ద్వారానో మన ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని మనల్ని చేయకుండా ఆపడానికి ట్రై చేస్తారు. ఇది రీసెంట్‌గా నాకు చాలా ఇయర్స్ నుంచి అవుతుంది. చాలామంది నువ్వు ఒక పని చేయాలంటే ఏమీ ఆలోచించకూడదు. ఫస్ట్ అయితే బ్లైండ్‌గా ఆ పని అవుతదా అవ్వదా అనేది ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తర్వాత నువ్వు దిగితే కానీ నువ్వు రియాలిటీ అయితే అర్థం కాదనమాట. కొంచెం సేఫ్టీ చూసుకొని దిగాలి. ఫస్ట్ అయితే మనల్ని చాలామంది ఆ పని చేయకుండా దిగకుండా ఆపటానికి వెనకాల నుంచి శాయశక్తులా లాగుతూ ఉంటారు. ఇది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పలేము. కాకపోతే ఇది హ్యూమన్ నేచర్. మన ఇండియన్స్‌లో భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉండేది తెలుగు వాళ్ళలో ఉండే ఈ ఫ్యామిలీస్‌లో ఉండే గోల ఇదే. నువ్వు సక్సెస్ కావాలంటే ఇయన్నట్లు పట్టించుకోకూడదు. ఫస్ట్ ఈగోకి పోకూడదు. అంటే నువ్వు నీ శత్రువు వల్ల నీకు ఉపయోగం ఉంటే కంపల్సరీ వాడి దగ్గరికెళ్ళి అడగటానికి హెసిటేట్ చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే మనకి కొంచెం వాడి దగ్గరికి ఏం వెళ్తాంలే అన్న టైప్‌లో ఉంటాం. అవన్నీ పోగొట్టుకోవాలి. ఇలాగా నిన్ను నా లైఫ్‌లో ఇవి చేయటానికి చాలా టైం పట్టింది నాకు ఇలాంటివన్నీ అధిగమించి నెక్స్ట్ లెవెల్‌కెళ్దామని. కానీ నెక్స్ట్ లెవెల్‌కెళ్దామన్న టైంలో కూడా నీ పర్సనల్ నీ వైఫ్ నుంచో, నీ బ్రదర్ నుంచో, నీ మదర్ నుంచో, ఫాదర్ నుంచో, నీ తాత దగ్గర నుంచి ఎవడో ఒకడు వచ్చేసి అక్కడ బ్లాక్ చేద్దామని చూస్తారు. వీళ్ళందరిని తట్టుకుని వీళ్ళందరిని తట్టుకుని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళినా కానీ ఎక్కడో చోట నీకు లైఫ్‌లో రోల్ ఉన్న వాళ్ళకు కూడా అవ్వాల్సి వస్తుంది. అలాంటి దాన్ని నువ్వు అధిగమించి చేస్తేనే బిజినెస్. నువ్వు చేసే పని అచీవ్ అవుతుంది. నువ్వు స్టార్ట్ చేసే బిజినెస్‌లో అంటే కంపల్సరీ అప్స్ అండ్ డౌన్స్ చూసుకోవాలి. మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మార్కెట్ అనలైజ్ చేసి దిగాలన్నమాట. కొన్ని ఏంటంటే ఫస్ట్ అయితే ఇనిషియల్‌గా ఏదైనా డబ్బులు పెట్టుకొని ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు అంటారు. కాకపోతే ఇనిషియల్ వర్కౌట్ చేయాలన్నమాట. నువ్వు ఇంట్లో కూర్చొని ఫస్ట్ పేపర్‌లో వర్కౌట్ చేసుకొని మనం రీసెర్చ్ చేసుకొని టాపిక్ అయితే నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మన నెగిటివ్ శక్తులు అయితే మనల్ని ఆఫ్ చేయడానికి చాలా ట్రై చేస్తది. కాకపోతే మనం ఏ పని చేయాలన్నా చాలా అఫెండ్ అవుతాము. అలాగే పెయిన్‌కి గురవుతాము. దానికి స్టార్ట్ చేయడానికి 100 ఆటంకాలు వస్తాయి. కానీ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిందొచ్చినాక కానీ సెల్ఫ్ డౌట్ వస్తానే ఉంటుంది. సెల్ఫ్ డౌట్‌ని కూడా అధిగమించి మనకి కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసుకొని మనం చేయాలనుకున్న పని అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ మీలో ఉండాలి. దానికోసమని మీరు రెడీగా ఉండాలి. ఒక ప్లాన్డ్‌గా ఉండాలి. ఫస్ట్ మీ అన్నీ నీ లైఫ్ నీ హోల్డ్‌లోకి వచ్చేయాలన్నమాట. ఎవడు నీ లైఫ్‌ని శాసించేలా ఉండకూడదు. నీ లైఫ్ నువ్వు శాసించుకునేలా ఉండాలి. నీకు కొన్ని బుక్స్ అయితే రిఫర్ చేస్తాను. ఒక బుక్ అయితే ఇస్తాను. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అని ఒక బుక్ ఉంటుంది. ఒకవేళ నువ్వు లైఫ్‌లో అచీవ్ కావాలంటే ఫస్ట్ ఈ బుక్ చదువు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే 'ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' అని ఉంటుంది. అది కూడా ట్రై చేయి. ఇంకొక పాపులర్ బుక్ ఇంకొకటి ఏంటంటే 'భగవద్గీత'. నువ్వేం లైఫ్‌లో అచీవ్ చేయాలన్నా ఒక్కసారి ఒక 6 మంత్స్ కూర్చొని రోజుకు ఒక గంట భగవద్గీత చూసుకుంటే, గీతా ప్లస్ వారి భగవద్గీత అదైతే నీకు లైఫ్‌లో ఎలా అచీవ్ చేయాలి, నీ లైఫ్ గుణపాఠం లాంటిది అన్నమాట. నీకు తల్లిదండ్రులు ఏం నేర్పింది నీకు ఆ బుక్ దీక్షగా కానీ ఒక 6 మంత్స్‌లో కూర్చుంటే ఫుల్‌గా అయిపోతుంది. స్టార్ట్ చేయండి. మీకు కుదిరితే కనుక ఫస్ట్ భగవద్గీత తెచ్చుకోండి. మీ ఓన్ లాంగ్వేజ్‌లో భగవద్గీత తెచ్చుకొని ట్రై టు కంప్లీట్ ఇట్ అనమాట. నీకు ఎన్ని లెసన్స్ అనమాట. నీకు అప్కమింగ్ న్యూస్‌లో మీకు బిజినెస్ గురించి దీని గురించి ఏమైనా ఉంటే నాకు తెలుసుంటే నేను చెప్తాను. లేదంటే నేను తెలుసుకొని చెప్తాను. అలాగే మీకు ఇంకో బుక్ సజెస్ట్ చేస్తాను. నా పేరు అయితే గుర్తు రావట్లేదు బుక్ అయితే. మీరు ఒకవేళ దాని మీద ఖచ్చితంగా కూర్చోవాలంటే అదైతే ఆ బుక్ పేరు కూడా రాస్తాను. అది కూడా చేసుకోవాలి అనమాట. ఆ బుక్ చదివితే మీకు బేసిక్‌గా సైకాలజీ గురించి వీటి గురించి బేసిక్‌గా అండర్స్టాండ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వటానికి సరిపోతుంది. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఈ మార్కెట్ మ్యాప్ రియాలిటీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఉన్న బేసిక్ సెటప్‌తో అయితే స్టార్ట్ చేశాను. నా ముఖం చూపిస్తుంటే నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది. కానీ వీడియోస్ చేయాలి అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను. ఆల్మోస్ట్ ఇది 11:00 అవుతుంది. కంపల్సరీ ఈరోజు చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మార్కెట్ మ్యాప్ రియాలిటీ. అలాగే దీంట్లో
నా ఇన్స్టాగ్రామ్కి ఫాలో కండి, అలాగే నా ఫేస్బుక్, అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ రాయటం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.